హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు మనం ద బీ కీపర్ అనే మూవీ స్టోరీ గురించి తెలుసుకుందాం. ఈ మూవీ స్టార్టింగ్లో మనకి యాడమ్ క్లే అనే వ్యక్తిని చూపిస్తారు. ఇతను ఒక బీ కీపర్. బీ కీపర్ అంటే తేనెటీగల్ని పెంచుతూ వాటి నుండి వచ్చే తేనెని అమ్ముకునేవాడు. యాడమ్ బీ కీపింగ్ కోసం పార్కర్ అనే లేడీ దగ్గర ఒక వేర్ హౌస్ని రెంట్కి తీసుకుని అక్కడే హనీని తీస్తూ ఉంటాడు. యాక్చువల్గా యాడమ్ ద బీ కీపర్ అనే సీక్రెట్ సర్వీస్ ఆర్గనైజేషన్లో ఒక సీక్రెట్ ఏజెంట్గా వర్క్ చేస్తూ ఉండేవాడు. కానీ ప్రస్తుతం అతను రిటైర్ అయిపోయి నార్మల్ లైఫ్ని లీడ్ చేస్తూ ఉంటాడు. ద బీ కీపర్ ఆర్గనైజేషన్ మొత్తంలో యాడమే ద బెస్ట్ ఏజెంట్. ఈ బీకీపర్ ఆర్గనైజేషన్ ని గవర్నమెంట్ ఫామ్ చేస్తుంది. అలాగే చట్టం ద్వారా సాల్వ్ అవ్వని కేసెస్ ని బీకీపర్స్ ద్వారా సాల్వ్ చేస్తూ ఉంటుంది. వన్ డే యాడమ్ వేరే హౌస్ నుండి వస్తూ ఉంటాడు. అప్పుడే అతనికి దారిలో మిస్ పార్కర్ కనిపిస్తుంది. యాక్చువల్ గా వీళ్ళిద్దరి మధ్య చాలా బలమైన బాండింగ్ ఉంటుంది. యాడమ్ పార్కర్ ని తన సొంత మామలా ట్రీట్ చేస్తూ ఉంటాడు. పార్కర్ కూడా యాడమ్ ని చాలా కేరింగ్ తో చూసుకుంటుంది. యాడమ్ పార్కర్ ని కలిసి ఆమెతో మాట్లాడుతూ, నా లైఫ్ లో మీరు చూపించినంత కేరింగ్ ని నా పైన ఎవరో కూడా చూపించలేదు. అలాగే నాకు మీ వేర్ హౌస్ ని రెంట్కి ఇచ్చినందుకు మీకు చాలా థ్యాంక్స్ అని చెప్తాడు. అప్పుడే పార్కర్ యాడమ్ ని డిన్నర్ కి ఇన్వైట్ చేస్తుంది. నెక్స్ట్ పార్కర్ తన ఇంటికి వెళ్ళి ల్యాప్టాప్ ని ఓపెన్ చేసి వర్క్ చేసుకుంటూ ఉంటుంది. అప్పుడే ఆమె ల్యాప్టాప్ కి ఒక వైరస్ ఎఫెక్ట్ అయ్యి ఆమె ల్యాప్టాప్ లో ఒక వార్నింగ్ మెసేజ్ కనిపిస్తుంది. ఆ వార్నింగ్ మెసేజ్ లో ఒక ఫోన్ నెంబర్ కూడా ఉంటుంది. అది చూసి పార్కర్ కొంచెం టెన్షన్ అవుతుంది. అలాగే పార్కర్ కి టెక్నాలజీ గురించి అంత ఐడియా ఉండకపోవడంతో ఆమెకు ఏం చేయాలో అర్థం కాక వార్నింగ్ మెసేజ్ లో కనిపించిన నెంబర్ కి కాల్ చేస్తుంది. అప్పుడే ఒక ఫ్రాడ్ కాల్ సెంటర్ కంపెనీ మేనేజర్ అయిన గార్నెట్ కాల్ ని లిఫ్ట్ చేస్తాడు. అప్పుడే పార్కర్ నాకు యాంటీవైరస్ సబ్స్క్రిప్షన్ ఉన్నా కానీ నా ల్యాప్టాప్ కి వైరస్ ఎలా వచ్చిందని గార్నెట్ ని అడుగుతుంది. అది విని గార్నెట్, మీరు ఏం కంగారు పడకండి, నేను మీ ల్యాప్టాప్ ని రీసెట్ చేస్తాను. కానీ రీసెట్ చేశాక మీ ల్యాప్టాప్ లో ఉన్న అన్ని ఫైల్స్ కూడా డిలీట్ అయిపోతాయి. కానీ నేను దానికి అపాలజీగా ఒక $500 ని మీ అకౌంట్ కి సెండ్ చేస్తాను అంటాడు. అప్పుడే పార్కర్ ఫైల్స్ డిలీట్ అయిపోతాయని బాధపడినా సరే తన ల్యాప్టాప్ వర్క్ కావాలని చెప్పి గార్నెట్ ని మనీ సెండ్ చేయమని అడుగుతుంది. అప్పుడే గార్నెట్ $500 కి బదులుగా $50,000 ని పార్కర్ అకౌంట్ కి సెండ్ చేస్తాడు. తర్వాత గార్నెట్ పార్కర్ తోటి, నేను $500 కి బదులుగా $50,000 ని మీ అకౌంట్కి పంపించాను. నా దగ్గర ఉన్న సిస్టమ్ సరిగ్గా వర్క్ అవ్వకపోవడం వల్ల అలా జరిగింది. కాబట్టి మీరు $500 ని తీసేసుకొని మిగతా అమౌంట్ని నాకు రిటర్న్ చేయండి అని పార్కర్కి చెప్తాడు. యాక్చువల్గా పార్కర్ ఒక పేద పిల్లల చారిటీకి చైర్మన్గా వర్క్ చేస్తూ ఉంటుంది. ఇప్పుడు ఆ చారిటీ అకౌంట్లో $2 million ఉంటాయి. దాంతో పార్కర్కి గార్నెట్ పైన డౌట్ వచ్చి, నేను ఒకసారి బ్యాంకుకి కాల్ చేసి తర్వాత నీ మనీని నీకు సెండ్ చేస్తాను గార్నెట్ తోటి అంటుంది. అది విన్న వెంటనే గార్నెట్, మేడం మీరు దయచేసి బ్యాంకుకి కాల్ చేయకండి, మీరు అలా చేస్తే నా జాబ్ ఊడిపోతుంది, నాకు పిల్లలు కూడా ఉన్నారు, దయచేసి మీరు ఈ అమౌంట్ ని రిటర్న్ చేయండి, మీకు ఏ ప్రాబ్లం రాకుండా నేను చూసుకుంటానని చెప్పి పార్కర్ ని నమ్మిస్తాడు. అప్పుడే పార్కర్ ఈ అమౌంట్ ని రిటర్న్ చేద్దామని చెప్పి తన బ్యాంక్ అకౌంట్ మెయిన్ పాస్వర్డ్ ని ల్యాప్టాప్ లో ఎంటర్ చేస్తుంది. పార్కర్ పాస్వర్డ్ ని ఎంటర్ చేయగానే గార్నెట్ అండ్ అతని టీమ్ పార్కర్ అకౌంట్ లో ఉన్న $2 million ని కొట్టేస్తారు. అప్పుడే పార్కర్ తన అకౌంట్ లో ఉన్న చార్టీ మనీ మొత్తం కూడా పోవడంతో షాక్ అయ్యి చాలా బాధపడుతుంది. కానీ గార్నెట్ మాత్రం పార్కర్ అకౌంట్ లో ఉన్న $2 million ని కొట్టేసి తన టీం తోటి సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటాడు. అదే టైంలో యాడమ్ ఒక జార్ నిండా హనీని తీసి దాన్ని పార్కర్కి ఇద్దామని చెప్పి ఆమె ఇంటికి వెళ్తాడు. అప్పుడే యాడమ్ పార్కర్ని పిలుస్తాడు. కానీ యాడమ్ ఎంత పిలిచినా కానీ పార్కర్ రెస్పాండ్ అవ్వకపోవడంతో యాడమ్ ఆమె ఇంటి డోర్ని ఓపెన్ చేసి లోపలికి వెళ్తాడు. ఆ టైంలో పార్కర్ ఇల్లు చాలా చీకటిగా సైలెంట్గా ఉంటుంది. దాంతో యాడమ్కి కొంచెం డౌట్ వచ్చి ఒక కత్తిని తీసుకుని ఆ ఇంట్లో సెర్చ్ చేస్తూ ఉంటాడు. అప్పుడే అతనికి ఒక సోఫా పైన పార్కర్ డెడ్ బాడీ కనిపిస్తుంది. యాక్చువల్గా మనీ మొత్తం పోయే అనే బాధతోటి పార్కర్ గన్ తోటి షూట్ చేసుకుని సూసైడ్ చేసుకుని చనిపోతుంది. అది చూసి యాడమ్కి ఏమీ అర్థం కాదు. అప్పుడే అక్కడికి పార్కర్ కూతురు వచ్చి యాడమ్కి గన్ ఏం చేసి, నువ్వు మా ఇంట్లో ఏం చేస్తున్నావు, అయినా నువ్వు ఎవరు అని యాడమ్ని అడుగుతుంది. యాక్చువల్గా పార్కర్ కూతురు FBIలో ఒక ఏజెంట్గా వర్క్ చేస్తూ ఉంటుంది. ఇప్పుడు యాడమ్ చేతిలో కత్తి, అలాగే సోఫా పైన తన మామ్ డెడ్ బాడీ ఉండడం చూసి పార్కర్ కూతురు యాడమ్ తన మామ్ని చంపేసి ఉంటాడని అనుకుంటుంది. నెక్స్ట్ ఆమె పోలీసులని అంటే FBIని ఆ ప్లేస్కి పిలిపిస్తుంది. ప్రస్తుతం ఆ ప్లేస్లో యాడమ్ తప్ప ఎవరు లేకపోవడంతో పోలీసులు యాడమ్ని అరెస్ట్ చేస్తారు. దీని తర్వాత పార్కర్ కూతురు తన మామ్ ఇంట్లోకి వెళ్ళి ఆమె ల్యాప్టాప్ని చెక్ చేస్తుంది. అప్పుడే పార్కర్ కూతురికి తన మామ ఎందుకు సూసైడ్ చేసుకుని చనిపోయింది అనే విషయం గురించి అర్థమవుతుంది. పార్కర్ కూతురు తన మామ ల్యాప్టాప్ లో ఉన్న బ్యాంక్ బ్యాలెన్స్ ని చూసి బ్యాంక్ లో ఉన్న మనీని స్కామర్స్ కొట్టేశారని తెలుసుకుంటుంది. నెక్స్ట్ సీన్ లో పోలీసుల ఇంట్రాగేషన్ లో పార్కర్ ది సూసైడ్ అని నిర్ధారణ అవుతుంది. దాంతోనే వాళ్ళు యాడమ్ కి పార్కర్ చావుతో ఎటువంటి సంబంధం లేదని చెప్పి యాడమ్ ని రిలీజ్ చేస్తారు. నెక్స్ట్ పార్కర్ కూతురు వేర్ హౌస్ కి వెళ్ళి యాడమ్ ని మీట్ అయ్యి అతనికి సారీ చెప్తుంది. తర్వాత పార్కర్ కూతురు యాడమ్ ని తన మామ ఇంటికి పిలిచి తన మామ ఎందుకు సూసైడ్ చేసుకుని చనిపోయిందో యాడమ్ కి చెప్తుంది. అలాగే మా అమ్మాయి అకౌంట్లో ఉన్న డబ్బులన్నీ కొట్టేసిన కంపెనీ చాలా క్రైమ్స్ని చేస్తున్నారు, కానీ మా FBI డైరెక్టర్ మాత్రం ఆ కంపెనీ మీద యాక్షన్ తీసుకోవడానికి మాకు ఎటువంటి ఆర్డర్స్ని ఇవ్వడం లేదని అంటుంది. యాడమ్ ఏమో సైలెంట్గా కూర్చుని పార్కర్ కూతురు చెప్పేదంతా కూడా వింటూ ఉంటాడు. దీని తర్వాత మీ అమ్మ చనిపోయినందుకు
నాకు కూడా చాలా బాధగా ఉందని పార్కర్ కూతురికి చెప్పి నాకు తేనెపట్టుల దగ్గర కొంచెం పని ఉందని అంటూ అక్కడ నుండి వెళ్ళిపోతాడు. కొంచెం సేపటి తర్వాత యాడము తేనెపట్టుల దగ్గరికి వెళ్ళి అక్కడ తను సీక్రెట్గా దాచిన శాటిలైట్ ఫోన్ని బయటకు తీసి బీకీపర్ ఆర్గనైజేషన్లో వర్క్ చేస్తున్న తన ఫ్రెండ్కి కాల్ చేసి పార్కర్ చనిపోవడానికి కారణమైన కంపెనీ గురించి ఫుల్ డీటెయిల్స్ కావాలని అడుగుతాడు. దాంతో యాడమ్ ఫ్రెండ్ ఆ కంపెనీ గురించి కనుక్కుని దాని ఫుల్ డీటెయిల్స్ని యాడమ్కి చెప్పేస్తుంది. అప్పుడే యాడమ్ ఒక ట్రక్ వేసుకుని ఆ కంపెనీ ఉన్న బిల్డింగ్ దగ్గరికి వెళ్తాడు. అలాగే అతను తనతో పాటు 2 పెట్రోల్ టిన్నులని ఆ బిల్డింగ్ లోపలికి తీసుకెళ్దామని ట్రై చేస్తాడు. కానీ అక్కడ ఉన్న సెక్యూరిటీ గార్డ్స్ యాడమ్ని లోపలికి వెళ్ళనివ్వకుండా అడ్డుకుంటారు. బట్ యాడమ్ మాత్రం ఆ గార్డ్స్ ఇద్దరిని చితక్కొట్టేసి లోపలికి వెళ్ళిపోతాడు. నెక్స్ట్ యాడమ్ మెయిన్ ఆఫీసులోకి వెళ్ళి మీరు ఇకపైన అమాయకపు ప్రజలను మోసం చేసి వాళ్ళ డబ్బుని దొంగలించమని చెప్పండి అంటూ అక్కడ ఉన్న ఎంప్లాయీస్కి చెప్తాడు. కానీ వాళ్ళు మాత్రం యాడమ్ చెప్పింది విని గట్టిగా నవ్వుకుంటారు. అప్పుడే యాడమ్ తన పక్కనే ఉన్న ఒక ఎంప్లాయీని పట్టుకుని చితక్కొట్టేస్తాడు. అది చూసి అక్కడ ఉన్న ఎంప్లాయీస్ అందరికీ కూడా ప్యాంట్లు తడిచిపోతాయి. అలాగే వాళ్ళు యాడమ్కి బాగా భయపడిపోయి యాడమ్ చెప్పమన్నట్టే చెప్తారు. నెక్స్ట్ యాడమ్ ఎంప్లాయీస్ తోటి మీకు బ్రతకాలని ఆశ ఉంటే ఇక్కడ నుండి పారిపోండి అని చెప్పి తను తెచ్చిన పెట్రోల్ని ఆ ప్లేస్ మొత్తం కూడా పోస్తూ ఉంటాడు. అప్పుడే అక్కడికి గార్నెట్ తన సెక్యూరిటీ గార్డ్స్ని తీసుకొచ్చి యాడమ్ని ఆపమని తన సెక్యూరిటీ గార్డ్స్కి చెప్తాడు. అప్పుడే వాళ్ళు కూడా యాడమ్ పైన అటాక్ చేస్తారు. కానీ యాడమ్ మాత్రం సెక్యూరిటీని కొట్టుడు కొట్టి ఆ ప్లేస్లో బాంబ్స్ని కూడా ఫిక్స్ చేస్తాడు. తర్వాత యాడమ్ గార్నెట్ తోటి నీకు బ్రతుకు పైన ఆశ ఉంటే ఇక్కడ నుండి పారిపోమని చెప్తాడు. నెక్స్ట్ యాడమ్ ఆ కంపెనీ బిల్డింగ్ని బ్లాస్ట్ చేసి అక్కడ నుండి వెళ్ళిపోతాడు. కొంచెం సేపటి తర్వాత గార్నెట్ తమ కంపెనీ ఓనర్ అయిన డెరిక్ అనే వ్యక్తికి కాల్ చేసి ఒక బీకీపర్ మన కంపెనీకి వచ్చి కంపెనీని డిస్ట్రాయ్ చేసి పడేశాడని అంటాడు. అప్పుడే డెరిక్ యాడమ్ ఒక సీక్రెట్ ఏజెంట్ అని తెలియక నువ్వు అర్జెంటుగా కొంతమంది రౌడీలని తీసుకెళ్లి ఆ బీకీపర్ గారిని చంపేయని అంటాడు. నెక్స్ట్ సీన్లో యాడమ్ తన బీకీపింగ్ చేసే దగ్గర కొంచెం సేపు కూర్చుని తన వేరే హౌస్కి వెళ్తూ ఉంటాడు. అదే టైంలో గార్నెట్ కొంతమంది రౌడీలని తీసుకుని ఆ ప్లేస్కి వస్తాడు. తర్వాత గార్నెట్తో పాటు వచ్చిన రౌడీస్ అక్కడ ఉన్న తేనెపొట్లను షూట్ చేసి పడేస్తారు. నెక్స్ట్ గార్నెట్ అండ్ అతనితో పాటు వచ్చిన మనుషులు యాడమ్ని ఫాలో అవుతూ వేరే హౌస్కి వెళ్ళి యాడమ్ని ఫినిష్ చేయాలని అనుకుంటారు. నెక్స్ట్ గార్నెట్ గాడు యాడమ్ని బయటికి రమ్మని చెప్పి గట్టిగా అరుస్తాడు. యాడమ్కి ఆల్రెడీ గార్నెట్ వాళ్ళు తనని ఫాలో అవుతున్నారు అనే విషయం గురించి తెలుస్తుంది. కానీ అతను కావాలనే గార్నెట్ వాళ్ళని వేరే హౌస్లోకి వచ్చేలాగా చేసి అక్కడే వాళ్ళందరినీ చితక్కొట్టేసి గన్స్ని యూజ్ చేయకుండానే వాళ్ళందరినీ కూడా చంపేస్తాడు. కానీ గార్నెట్ మాత్రం చంపకుండా అతని చేతి వేళ్ళని మాత్రమే కట్ చేసి పడేస్తాడు. నెక్స్ట్ యాడమ్ గార్నెట్ని ఫుల్గా టార్చర్ చేసి అక్కడ నుండి వెళ్ళిపోతాడు. కొంచెం సేపటి తర్వాత పార్కర్ కూతురికి ఎవరో కానీ తన మామ్ వేర్ హౌస్ని కాల్చి దాన్ని పూర్తిగా ధ్వంసం చేసేసారని తెలుస్తుంది. ఈ విషయం గురించి తెలిసిన వెంటనే పార్కర్ కూతురు కొంతమంది FBI ఏజెంట్ని తీసుకుని వేర్ హౌస్ దగ్గరికి వస్తుంది. అక్కడే పార్కర్ కూతురికి రౌడీల డెడ్ బాడీస్ బాగా కాలిపోయిన స్థితిలో కనిపిస్తాయి. అలాగే ఆమెకు ఆ ప్లేస్లో కొన్ని ఎవిడెన్స్లు కూడా దొరుకుతాయి. ఆ ఎవిడెన్స్ల ఆధారంగా ఫ్రాడ్ కంపెనీ వాళ్ళు తమ అమ్మ వేర్ హౌస్ని కాల్ చేశారని పార్కర్ కూతురు అనుకుంటుంది. అప్పుడే ఇంకో FBI ఏజెంట్ పార్కర్ కూతురుతోటి యాడమ్ గురించి మాట్లాడతాడు. అది విని పార్కర్ కూతురు యాడమ్కి అండ్ ఆ కంపెనీకి అసలు సంబంధం ఏంటని అనుకుంటూ ఉంటుంది. ఇంకో పక్క గార్నెట్ వేరే హౌస్ నుండి ఎస్కేప్ అయ్యి డెరిక్కి కాల్ చేసి వేరే హౌస్ లో జరిగిన విషయం గురించి చెప్తాడు. అది విని డెరిక్ షాక్ అయ్యి అసలు నీ మనుషుల్ని చంపిన బీకీపర్ బ్యాక్గ్రౌండ్ డీటెయిల్స్ ఏంటో తెలుసుకొని గార్నెట్ తోటి అంటాడు. అప్పుడే సడన్ గా యాడమ్ అక్కడికి వచ్చి గార్నెట్ ని కొట్టి అతన్ని కట్టేసిన తాడుని తన ట్రక్ కి తగిలిస్తాడు. నెక్స్ట్ యాడమ్ తన ట్రక్ ని స్టార్ట్ చేసి ఆ ట్రక్ గార్నెట్ తో సహా సముద్రంలో పడేలాగా చేస్తాడు. దాంతో గార్నెట్ అక్కడికక్కడే చనిపోతాడు. ఇక్కడ జరిగిందంతా కూడా డెరిక్ తన ఫోన్ కాల్లో వింటూ ఉంటాడు. నెక్స్ట్ యాడమ్ గార్నెట్ ఫోన్ ని తీసుకుని డెరిక్ నా నెక్స్ట్ టార్గెట్ నువ్వేరా అని చెప్తాడు. ఇంకో పక్క పార్కర్ కూతురు తన ఆఫీసులో కూర్చుని తన ఫ్రెండ్ సహాయంతో యాడమ్ గురించి తెలుసుకోవడానికి ట్రై చేస్తూ ఉంటుంది. కానీ ఆమె ఎంత ట్రై చేసినా కానీ యాడమ్ గురించి ఒక చిన్న క్లూ కూడా దొరకదు. అప్పుడే పార్కర్ ఫ్రెండ్ కి గార్నెట్ బాడీ దొరికింది అని ఫోన్ కాల్ వస్తుంది. దాంతోనే పార్కర్ కూతురు అండ్ ఆమె ఫ్రెండ్ గార్నెట్ బాడీ దగ్గరికి బయలుదేరతారు. ఇంకో పక్క డెరిక్ తన దగ్గర పనిచేసే వాలెస్ అనే వ్యక్తి దగ్గరికి వెళ్ళి తన కంపెనీకి జరిగిన విధ్వంసం గురించి చెప్తాడు. వాలెస్ ఫార్మర్ CIA ఏజెంట్, అలాగే డెరిక్ మామ్కి మంచి ఫ్రెండ్ కూడా. కానీ ప్రస్తుతం ఇతను డాన్ఫోర్డ్ ఫౌండేషన్ తరఫున వర్క్ చేస్తూ ఉంటాడు. ఈ డాన్ఫోర్డ్ ఫౌండేషన్ డెరిక్ వాళ్ళ మామ్ది. యాక్చువల్గా డెరిక్ వాళ్ళ మాము రీసెంట్గానే అమెరికా ప్రెసిడెంట్గా ఎన్నుకోబడుతుంది. డెరిక్ తన ప్రాబ్లం గురించి వాలెస్కి చెప్పిన వెంటనే వాలెస్ ప్రెసిడెంట్కి కాల్ చేసి యాడమ్ అనే వ్యక్తి డెరిక్ని చంపడానికి వస్తున్నాడని చెప్తాడు. అది తెలిసిన వెంటనే ప్రెసిడెంట్ తన కొడుక్కి స్ట్రాంగ్ ప్రొటెక్షన్ ఏర్పాటు చేయమని వాలెస్ని అడుగుతుంది. దాంతోనే వాలెస్ ప్రస్తుతం CIA డైరెక్టర్గా పనిచేస్తున్న జెనెట్ అనే లేడీకి కాల్ చేసి యాడమ్ గురించి అడుగుతాడు. అప్పుడే జెనెట్ నాకు యాడమ్ గురించి తెలుసు, అతను ప్రస్తుతం రిటైర్ అయ్యాడని అంటుంది. అది విన్న వెంటనే వాలెస్ నువ్వు అర్జెంట్గా బీకీపర్ ఏజెన్సీని కాంటాక్ట్ అయ్యి అక్కడ ఉన్న బీకీపర్స్ తోటి యాడమ్ని చంపమని ఆర్డర్స్ ఇవ్వని జెనెట్ని రిక్వెస్ట్ చేస్తాడు. దాంతో జెనెట్ బీకీపర్స్ ఏజెన్సీని కాంటాక్ట్ అయ్యి యాడమ్ని చంపమని ఆర్డర్స్ ఇస్తుంది. అదే రోజు నైట్ యాడమ్ ఒక పెట్రోల్ బంక్ దగ్గర కారులో పెట్రోల్ని ఫిల్ చేసుకుంటూ ఉంటాడు. అప్పుడే అక్కడికి ఒక లేడీ బీకీపర్ ఏజెంట్ వచ్చి తన దగ్గర ఉన్న గన్స్ తోటి యాడమ్ పైన అటాక్ చేస్తుంది. కానీ యాడమ్ మాత్రం ఆ ఏజెంట్ తోటి ఫైట్ చేసి ఆమెను తగలబెట్టేస్తాడు. అలాగే అతను ఆమె వేలును కూడా
పోసుకుని తర్వాత అతను ఆ పెట్రోల్ బంక్ని బ్లాస్ట్ చేసి అక్కడ నుండి వెళ్ళిపోతాడు. నెక్స్ట్ వాలెస్కి యాడమ్ క్లే ఇంకా బ్రతికే ఉన్నాడని తెలుస్తుంది. దాంతోనే అతను కొంతమంది ఫార్మర్ ఏజెంట్స్ని గ్యాదర్ చేసి వాళ్ళకి మనీని ఇచ్చి యాడమ్ని ఎలా అయినా సరే చంపమని వాళ్ళకి చెప్తాడు. అలాగే వాలెస్ అక్కడ ఉన్న వాళ్ళందరితోటి కూడా మీరు చంపడానికి వెళ్తుంది యాడమ్ క్లే అనే పవర్ఫుల్ ఏజెంట్ని. అతను ఇంతకు ముందు బీకీపర్ ఆర్గనైజేషన్లో సీక్రెట్ ఏజెంట్గా వర్క్ చేసేవాడు కాబట్టి మీరు అతన్ని చాలా జాగ్రత్తగా వేటాడి చంపండి అని చెప్తాడు. దాంతో ఫార్మర్ ఏజెంట్స్ యాడమ్ గురించి పూర్తి డీటెయిల్స్ని కనుక్కొని యాడమ్ మనకంటే పెద్ద గొప్పవాడేమీ కాదు, మనం వాడిని చాలా ఈజీగా చంపేయచ్చని అనుకుంటారు. అదే టైంలో యాడమ్ బీకీపర్ సీక్రెట్ వేర్ హౌస్కి వెళ్ళి లేడీ బీకీపర్ వేల్ సహాయంతో వేర్ హౌస్ను ఓపెన్ చేసి లోపలికి వెళ్ళి అక్కడే డెరిక్కి సంబంధించిన ఇంకో ఫ్రాడ్ కాల్ సెంటర్ కంపెనీని కనిపెట్టి దాన్ని కూడా డిస్ట్రాయ్ చేయాలని డిసైడ్ అవుతాడు. యాడమ్ రెండో కాల్ సెంటర్ని అటాక్ చేయబోతున్నాడు అనే విషయం గురించి పార్కర్ కూతురు కూడా తెలిసి ఆమె FBI డైరెక్టర్ దగ్గర ఆర్డర్స్ తీసుకుని కొంతమంది FBI ఏజెంట్స్ని ఆ కంపెనీ దగ్గరికి పంపిస్తుంది. అదే టైంలో వాలెస్ మనుషులు FBI వాళ్ళ దగ్గరికి వచ్చి వాళ్ళు లోపలికి వెళ్ళడానికి వీల్లేదని అంటారు. దాంతోనే FBI ఏజెంట్స్ కంపెనీ బయటికి వచ్చేసి బయట యాడమ్ కోసం వెయిట్ చేస్తూ ఉంటారు. అప్పుడే యాడమ్ చాలా క్యాజువల్గా FBI వాళ్ళ దగ్గరికి వచ్చి వాళ్ళందరినీ కూడా చిత్త కొట్టేసి బిల్డింగ్ లోపలికి వెళ్ళిపోతాడు. అదే టైంలో వాలెస్ మనుషులు కాల్ సెంటర్ మెయిన్ ఆఫీస్లోకి వెళ్ళి అక్కడ ఉన్న వాళ్ళందరినీ కూడా అక్కడ నుండి వెళ్ళిపోమని హెచ్చరిస్తారు. కానీ అక్కడ ఉన్న మేనేజర్ గారు మాత్రం డెరెక్కి కాల్ చేసి అతనితోటి వాలెస్ మనుషుల్ని మాట్లాడనిస్తాడు. అప్పుడే డెరెక్ కాల్ సెంటర్ వరకు జరుగుతూనే ఉండాలని అంటాడు. దాంతోనే వాలెస్ మనుషులు యాడమ్ కోసం అక్కడ వెయిట్ చేస్తూ ఉంటారు. నెక్స్ట్ యాడమ్ అక్కడికి వస్తాడు. అక్కడే యాడమ్కి అండ్ అక్కడ ఉన్న వాలెస్ మనుషులకి మధ్య పెద్ద ఫైట్ జరుగుతుంది. ఈ ఫైట్లో యాడమ్ తన స్పెషల్ స్కిల్స్ అన్నింటిని కూడా యూజ్ చేసి వాలెస్ మనుషులందరినీ కూడా చంపేస్తాడు. నెక్స్ట్ యాడమ్ మేనేజర్ దగ్గరికి వెళ్ళి డెరెక్ ఎవరు, వాడు ఎక్కడ ఉన్నాడని అడుగుతాడు. కానీ అతను మాత్రం యాడమ్కి ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వడు. దాంతో యాడమ్ ఆ మేనేజర్ గాడిని ఫుల్గా టార్చర్ చేస్తాడు. అప్పుడే ఆ మేనేజర్ గాడు సిస్టంలో డెరెక్ ఫోటోని చూపించి నువ్వు వాడిని ఏమీ చెయ్యలేవు, వాడు వెనకాల చాలా పవర్ఫుల్ మనుషులు ఉన్నారని అంటాడు. కానీ యాడమ్ మాత్రం అవేమీ పట్టించుకోడు. అదే టైంలో పార్కర్ కూతురు కూడా యాడమ్ని పట్టుకోవడానికి అక్కడికి వస్తుంది. కానీ యాడమ్ మాత్రం పార్కర్ కూతురుని చూసి అక్కడ నుండి తప్పించుకుని వెళ్ళిపోతాడు. అదే టైంలో వాలెస్కి తను పంపించిన మనుషులందరినీ కూడా యాడమ్ చంపేశాడు అనే విషయం గురించి తెలుస్తుంది. దాంతో వాలెస్ డెరెక్ దగ్గరికి వెళ్ళి నువ్వు ఒంటరిగా ఒక్కడివే ఎక్కడికి వెళ్ళకని అంటాడు. అలాగే వాలెస్ డెరెక్కి ప్రొటెక్షన్ కూడా ప్రిపేర్ చేస్తాడు. నెక్స్ట్ పార్కర్ కూతురు తమ డైరెక్టర్ తోటి వీడియో కాన్ఫరెన్స్ లో మాట్లాడుతూ గత కొంతకాలంగా జరుగుతున్న గందరగోళానికి కారణం ఆడమ్ అనే వ్యక్తి. అతను ఫ్రాడ్ కాల్ కంపెనీస్ ని టార్గెట్ చేసి వాటన్నిటిని కూడా డిస్ట్రాయ్ చేస్తున్నాడు. ఆ కాల్ సెంటర్ కంపెనీస్ అన్ని కూడా డైరెక్ట్ గా డాన్ఫోర్డ్ ఫౌండేషన్ కి కనెక్ట్ అయ్యి ఉన్నాయి. అంటే ప్రెసిడెంట్ కి ఆ కంపెనీస్ తో సంబంధం ఉందన్నమాట. నాకు తెలిసి యాడమ్ నెక్స్ట్ టార్గెట్ ప్రెసిడెంట్ అనే ఉంటుంది. నెక్స్ట్ వాలెస్ డెరెక్ ని కాపాడడానికి చాలా మంది ప్రైవేట్ గార్డ్స్ ని అపాయింట్ చేస్తాడు. అలాగే ప్రెసిడెంట్ ఇంటి చుట్టూ స్పెషల్ ఏజెంట్స్ ని కాపలాగా పెడతాడు. కానీ యాడమ్ మాత్రం తన స్కిల్స్ అన్నింటిని కూడా వాడి స్పెషల్ ఏజెంట్ లాగా అన్ని సెక్యూరిటీ పాయింట్స్ ని దాటుకుని ప్రెసిడెంట్ లోకి వెళ్తాడు. యాడమ్ సెక్యూరిటీ యూనిఫామ్ లో ఉండడం తోటి ఎవరికి కూడా యాడమ్ పైన డౌట్ రాదు. యాడమ్ కొన్ని బాంబ్స్ ను కూడా ప్రెసిడెంట్ ఇంటి బయట ఫిక్స్ చేస్తాడు. నెక్స్ట్ యాడమ్ తన డ్రెస్ చేంజ్ చేసుకుని ఇంట్లోకి ఎంటర్ అవుతాడు. అక్కడికి పార్కర్ కూతురు అండ్ ఆమె కొలిక్ కూడా వస్తారు. అలాగే వాళ్ళు యాడమ్ ని నోటీస్ చేసి అతను పట్టుకోవడానికి అతని వెనకాలే వెళ్తారు. అదే టైంలో ప్రెసిడెంట్ కి FBI డైరెక్టర్ ద్వారా తన కొడుకు చేస్తున్న ఆన్లైన్ ఫ్రాడ్స్ గురించి తెలిసి అతని పైన అరుస్తుంది. అప్పుడే డెరెక్ నేను చాలా డేస్ నుండి ఆన్లైన్ ఫ్రాడ్ చేస్తున్నాను, నేను ఈ ఫ్రాడ్ ద్వారా సంపాదించిన మనీనే మీ ప్రెసిడెంట్ క్యాంపెయిన్ కోసం యూజ్ చేశాను, ఆ మనీ కారణంగానే మీరు ప్రెసిడెంట్ అయ్యారని అంటాడు. ఇంకో పక్క పార్కర్ కూతురు ఏజెంట్స్ అందరినీ కూడా అలర్ట్ చేసి యాడమ్ ని పట్టుకోవడానికి ట్రై చేస్తుంది. అలాగే ఏజెంట్స్ అందరూ కలిసి యాడమ్ ని పట్టుకుంటారు. అప్పుడే వాలెస్ తను తీసుకొచ్చిన కిరాయి మనుషులతో యాడమ్ ని చంపేమని అంటాడు. కానీ యాడమ్ మాత్రం తను సెట్ చేసిన బాంబ్ ని బ్లాస్ట్ చేస్తాడు. తర్వాత ప్రైవేట్ గార్డ్స్ అండ్ FBI ఏజెంట్స్ పైన దాడి చేస్తాడు. అలాగే అతను బయట ఉన్న వాళ్ళందరినీ చిత కొట్టేసి ఇంట్లోకి ఎంటర్ అవుతాడు. అలాగే అతను తనకు అడ్డొచ్చిన వాళ్ళందరినీ కూడా పెచ్చ కొట్టుకుంటూ డెరెక్ వాళ్ళు ఉన్న రూమ్ దగ్గరికి వెళ్తూ ఉంటాడు. కానీ దారిలో ప్రైవేట్ గార్డ్ ఒకడు యాడమ్ తోటి చాలాసేపు ఫైట్ చేసి అతన్ని గాయపరుస్తాడు. కానీ యాడమ్ మాత్రం చాలా కష్టపడి ఆ గార్డ్ని ఓడించి వాడిని చంపేస్తాడు. నెక్స్ట్ యాడమ్ ప్రెసిడెంట్ రూమ్ లోకి వెళ్ళడానికి ట్రై చేస్తాడు. అప్పుడే అక్కడికి వాలెస్ వచ్చి నువ్వు డెరెక్ ని ఏమి చేయకు, నేను నీకు ఎంత కావాలంటే అంత ఇస్తానే అంటాడు. కానీ యాడమ్ మాత్రం వాలెస్ మాటలను పట్టించుకోకుండా వాలెస్ వేలని విరిచేసి డోర్ కి బాంబ్ ని ఫిక్స్ చేస్తాడు. అదే టైంలో ప్రెసిడెంట్ డెరెక్ ఫ్రాడ్ గురించి పబ్లిక్ అనౌన్స్మెంట్ ని చేస్తానని డెరెక్ కి చెప్తుంది. అది విని డెరెక్ కి పెద్ద కోపం వచ్చి అక్కడ ఉన్న FBI డైరెక్టర్ ని షూట్ చేసి చంపేస్తాడు. అప్పుడే యాడమ్ డోర్ ని బ్లాస్ట్ చేసి లోపలికి ఎంటర్ అవుతాడు. అది చూసి డెరెక్ తన మామ్ కి గన్ ఏం చేసి నువ్వు కనుక ఒక్క అడుగు ముందుకు వేస్తే నేను మీ ప్రెసిడెంట్ ని షూట్ చేసి చంపేస్తానని అంటాడు. ఆ టైంలో పార్కర్ కూతురు అండ్ ఆమె కొలీగ్ కూడా అక్కడికి వచ్చి యాడమ్ అండ్ డెరెక్ ని లొంగిపోమని అంటారు. అది విని యాడమ్ నువ్వు అవినీతి ప్రభుత్వం కోసం పనిచేస్తావా లేక న్యాయం కోసం పనిచేస్తావా అని పార్కర్ కూతురుని అడుగుతాడు. నెక్స్ట్ యాడమ్ డెరెక్ ని షూట్ చేసి చంపేసి ఆ రూమ్ విండోని పగలగొట్టుకుని బయటికి వెళ్ళిపోతాడు. ఆ బిల్డింగ్ పక్కన సముద్రం ఉండడంతో యాడమ్ సముద్రం ద్వారా అక్కడ నుండి ఎస్కేప్ అవుదామని అనుకుని సముద్రం వైపు పరిగెడతాడు. పార్కర్ కూతురికి
యాడమ్ని షూట్ చేసే ఛాన్స్ దొరికినా కానీ ఆమె యాడమ్ చేసిన పని కరెక్టే అని అనుకుని అతన్ని షూట్ చేయకుండా ఆగిపోతుంది. నెక్స్ట్ యాడము సముద్రపు ఒడ్డుకు వెళ్ళి తను దాచిపెట్టిన కొన్ని ఎక్విప్మెంట్స్ని బయటికి తీసి వాటి సహాయంతో సముద్రంలోకి వెళ్ళి అక్కడ నుండి ఎస్కేప్ అవుతాడు. ఇక్కడతోటి ఈ మూవీ అనేది ఎండ్ అవుతుంది. మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. ఒకవేళ మీకు కనుక ఈ వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టి కామెంట్ చేయండి ప్లీజ్. సో ఈ రోజు కింద ఫ్రెండ్స్ మీకు కనుక ఎక్స్ప్లెనేషన్ నచ్చితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ని ఆన్లో పెట్టుకోండి.